ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించనే. నీ వాగ్దానమే నన్ను బలపరచనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించనే. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. నిన్ను కనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా
ప్రభువా, ఈ సాయంకాలం వేళ నీ మందిర ఆవరణలో కూడుకునే భాగ్యం మా అందరికి ఇచ్చినందుకు మరో మారు స్తోత్రం. తండ్రి, పాటల ద్వారా నిన్ను మహిమపరిచినందుకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. తండ్రి, నీ సేవకుడు నిలబడి మాట్లాడుతుండగా మనిషి వట్టివాడే కానీ ప్రభువా, మా కొరకు కావలసిన ప్రతి మాటను తన నోటి నుంచి మాట్లాడమని, అవి మా జీవితాలకు వెలుగులో స్థిరత్వం పరిచినట్లు, ఆ వెలుగులో మేము నడుచున్నట్లు మాకు ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడమని మా కొరకు త్వరగా రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు పిల్లరా. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. 421 పేజీ నెంబరు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వగు మా ప్రేమ కలిగిన తండ్రి, మరొక నెలలో మా ప్రభువా, మరొక బైబిల్ ధ్యాన గురువారం మీ సన్నిధి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ మాటలు చదువుకున్నాం, మీ వైపే చూస్తూ ఉన్నాం. మీ రాజ్యం కొరకు నిత్యము ఎదురు చూస్తున్న మాకు ఆటంకం లేని నిన్ను ఎదుర్కోగలిగేటువంటి సంగతులు మీ గ్రంథములో నుంచి తేటగా నాతో మాతో అనేక మందితో మాట్లాడమని, ఈ రాత్రి సంఘమైన మాకు గొప్ప క్షేమాన్ని కలిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. కొందరు దాదాపుగా 18వసారి బైబిల్ చదువుతూ కీర్తనల గ్రంథంలోనికి వచ్చాం. 30 అధ్యాయం దాకా చదవటం అనేది జరిగింది పిల్లారా. ఇలా వరుసగా బైబిల్ చదువుతుంటుండగా దేవుడిచ్చినటువంటి ఈ తలంపులను నేను నేర్చుకుంటూ మనందరికీ అవసరం అని చెప్పి ఈ సంగతులను ప్రభు సంధిలో ప్రార్థన చేసి ఈ సందేశాన్ని సిద్ధపరచడం జరిగింది. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము ఈ సంగతులను కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. చూడండి పిల్లరా, ఏం చేస్తారు? అతిశయపడుదురు. రథములు ఉండయా, గుర్రములు ఉండయా, మరి ఏమున్నా వాటిని బట్టి మనం ఏం చేయకూడదు? అతిశయించకూడదు. వాటిని బట్టి ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ దానికి బదులు అతిశయము అనేది కనిపిస్తూ ఉంది. అందరికీ రథాలు లేకపోవచ్చు, అందరికీ గుర్రాలు లేకపోవచ్చు. ఏదైతే మనం కలిగి ఉన్నామో దానిని బట్టి మనలో ఏమి రాకూడదు? అతిశయం అనేది రాకూడదు పిల్లారా. ఎంత లేదైనా
ఎక్కడొక సాట మనకున్న దాన్ని బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి, మనకు జరుగుతున్న దాన్ని బట్టి మనము అతిశయించక తప్పట్లేదు. అలాంటి అతిశయము అనేది ప్రభువు నమ్ముకున్న బిడ్డలమైన మనకి ఎంత మాత్రము తగదు. ఉన్నారు, రథాలను బట్టి అతిశయించేవాళ్ళు ఉన్నారు, గుర్రాలను బట్టి అతిశయించేవాళ్ళు ఉన్నారు. దేన్ని బట్టి అయినా అతిశయము అనేది ఎవరిలో ఉన్నా వాళ్ళు ఏమయ్యారో మనందరికీ తెలుసు. తెలిసిన మరొకసారి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో, ఈ బైబిల్ ధ్యాన కూడికలో ప్రభువు వారు మనతో మాట్లాడుతుండగా మనం నేర్చుకుందాం. దేవుని కృపను బట్టి ఈ రకమైన అతిశయం మనలో లేదు. దాదాపుగా ఆ పరిస్థితి స్థానిక సంఘంలో లేదు. కానీ ఏమో రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఒకవేళ రావచ్చేమో. అందుకోసము మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోతున్న ప్రభుని పిల్లరా ఆటంకం లేనటువంటి స్థితిలో మనం జీవించాలి అంటే మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథములో కొన్నిటిని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. అందులో మన అంశములో మొదటి మాట ఏంటంటే రథములను బట్టి అతిశయించేవాళ్ళు. పిల్లరా, రథములను బట్టి అతిశయించేవాళ్ళు. నిర్గమకాండం 14వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 2వ పుస్తకం పాత నిబంధన గ్రంథములో 14వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలీయుల మీదకి. పిల్లరా, తాను 600 శ్రేష్టమైన రథాలను సిద్ధం చేసుకొని దానిపైన అధిపతులను ఎక్కించుకొని తాను ఎక్కడికి బయలుదేరుతున్నారంటే, రథము అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? యుద్ధము. రథము అనగానే మనకు గుర్తుకొచ్చేది యుద్ధం. పిల్లారా, మరి ఈ యొక్క ఫరో అనబడిన వ్యక్తి రథాలను సిద్ధం చేసుకొని ప్రయాణం అవుతున్నాడు. ఎవరి మీద యుద్ధం చేయడానికి? పిల్లరా, ఎవరి మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అని అంటే వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కానీ కాదు. ఇంకా కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు ఇలా చెప్పు చేతుల్లో ఉండి వీళ్ళ కోసం భవనాలు నిర్మించి, వీళ్ళ కోసం, వీళ్ళ కుటుంబాల కోసం, వీళ్ళ బిడ్డల కోసం పిల్లరా వాళ్ళు ఎంతో చాకిరీ చేసినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు. వాళ్ళకి దాదాపుగా యుద్ధం చేయటం అనేది వాళ్ళకి రాదు. పిల్లారా, అలాంటి వారి మీదకి శ్రేష్టమైనటువంటి 600 రథాలను తీసుకొని యుద్ధానికి వెళ్ళినట్టుగా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రథాలని ఇశ్రాయేల్ ప్రజలు చూశారో వారికి మిగుల భయం కలిగింది. పిల్లరా, అంటే తాను ఉపయోగించేటువంటి వాహనాల ద్వారా ఇశ్రాయేలుకి ఏం కలిగించాడు? భయాన్ని కలిగించాడు. ఒక దెబ్బ కూడా కొట్టుకోకుండానే, ఒక కత్తి ఘాటు కూడా పడుకోకుండానే మరలా ఇశ్రాయేలీలు విడిచొచ్చినటువంటి ఐగుప్తు దేశానికి వాళ్ళు మరలా వెళ్ళాలి అన్నట్టుగా తాను ఆ రథాలని ఉపయోగించాడు. పిల్లారు, ఆ రథాలు ఎలాంటివంటే శ్రేష్టమైనటువంటి రథాలు. ఇలా శ్రేష్టమైన రథాలని మనం ఎలా చెప్తున్నామంటే వాటిని ఈరోజే బయటకు తీసుకొచ్చాడన్నమాట. ఇంకా వాటి మీద ఉన్నటువంటి సీలు ఏంటది? కొత్త బళ్ళకే ఉంటాయి, కొత్త బళ్ళకి కవర్లు ఉంటాయి. పిల్లరా గమనించండి, ఇంకా ఆ కవర్లు కూడా ఏం చేయలేదు, అవి తీసి అంత టైం కూడా లేదు. ఏదో గొప్ప
గొప్ప రాజుల మీదకి ఎత్తడానికి వాటిని సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాడు ఫరో రాజు. కానీ ఇంత అకస్మాత్తుగా వాటితో పనిపడిద్దని తాను గమనించలేదు. ఇప్పుడు ఆయన ఇశ్రాయేలీని మరలా తోలుకొస్తాం అనేటువంటి విపరీతమైనటువంటి ఆలోచన కలిగి ఆ రథాలను తీసుకొని ఇశ్రాయేల్ వెంట వెళ్ళాడు. ఇంతకీ ఫరోకి రథాలను బట్టి ఏముంది? విపరీతమైన అతిశయం. పిల్లలు, బైబిల్ చెప్తుంది అలాంటి అతిశయం ఉండటానికి వీల్లేదు. ఈ అతిశయము ఎంతసేపో పట్టలేదు. 14వ అధ్యాయం 24-25 వచనాలు. అయితే నిర్గమాకాండమే, అయితే గ్రంథం నిర్గమాకాండం 14వ అధ్యాయం 24-25 వచనం. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి చదువుదాం. ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా, వారి రథచక్రాలు ఏమైనా ఊడిపడినట్లు చేయగా ఊడిపోయినట్టుగా చేశాడంట. పిల్లరా, వారి రథచక్రాలు ఊడిపోయినాయి అంట. ఒక బండి చక్రం ఓడాలంటే అది ఎన్నో సంవత్సరాలు ఉపయోగపడితే కానీ ఆ రథచక్రం ఏమవుతాం ఓడదు. మా సహోదరులు అడుగుతున్నాను, ఒక్కొక్కసారి మన బైకులు పోతుంటే విపరీతమైన శబ్దాలు వస్తుంటాయి. ఎందుకో విపరీతమైన శబ్దాలు వస్తూ ఉంటాయి పిల్లరా. అంటే అర్థం ఏంటంటే దాదాపుగా బండి ఏ స్థితికి వచ్చింది, అది కొంచెం రిపేర్కి వచ్చినట్టుగా అర్థమవుతుంటుంది. కానీ ఈ బళ్ళు సీల్ బళ్ళు తోలుతున్నా కూడా వచ్చి పక్కన ఆగినా కూడా ఏముండదు, శబ్దం ఉండదు పిల్లరా. అలాంటివి శ్రేష్టమైనటువంటి రథాలు, ఇంకా సీలు కూడా తీని రథాలకి గాన్లు చక్రాలు ఏమవుతున్నాయి, ఊడి పడిపోతావు అన్నీ. చక్రాలు పడుతున్నాయి అంటే ముందు బోల్ట్లు నట్లు ఉన్నాయి, ఆ తర్వాత గమనించండి నట్లు తర్వాత బోట్లు తర్వాత చక్రాలు కూడా ఎక్కడికెక్కడ ఏమవుతున్నాయి, ఊడి పడిపోతావు అన్న. అంటే బండిలో ఫాల్ట్ కాదు, కానీ వీళ్ళు అతిశయించారు. చూసావా? ఎవరు? ఈ ఫరో అతిశయించాడు. చూసావా? ఆ ఫరోతో పాటు వచ్చిన వాళ్ళు అతిశయించారు. చూసావా? ఈ అతిశయాన్ని చూసిన దేవుడు ఏం చేశాడంటే వాటి యొక్క సామాగ్రి ఊడి పడేలాగా ఆయన చేశాడు. ఇది మనకి పాఠం. ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదు, కానీ ఏమో ప్రభు రాజ్యంలో చేరేలోపు ఏమైనా రావచ్చేమో, దేని బట్టి అయినా సరే. అందుకని అలాంటి పరిస్థితి మనకు రాకూడదని ఆ సంగతి వాళ్ళకి దృష్టాంతంగా జరిగి చెప్పండి, యుగాంతమందున్న మనము అతిశయపడకుండా ఉండున్నట్లు, మనం వాటిని చూసి జాగ్రత్త పడినట్లు. పిల్లరా, ఈ మాటలు మన కోసం దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు. దేవుని సంఘం అంటే ఆయనకి చాలా ఇష్టం, అంటే మనమే ఆయనకి చాలా ఇష్టం. కానీ మనలో ఏమి రాకూడదు, ఈ అతిశయం అనేది చాలా ప్రమాదకరమైంది. పాపములో ఇదొక రకమైనటువంటి పాపం. ప్రభువు నమ్ముకున్న బిడ్డలమైన మనము ఆ రకమైన పాపానికి అవకాశం ఇవ్వకోకుండా జాగ్రత్త పడటానికి ఈ రాత్రి ఈ సందేశాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. మొత్తానికి అతిశయించి చెప్పాలి పిల్లరా, సముద్రం పాలైపోయారు. రథాలు కాదు, రథాలు తోలుతున్నటువంటి ఫరో సైన్యం కూడా. పిల్లరా, బైబిల్ చెప్తుంది 14వ అధ్యాయం ఆఖరి వచనం, నిర్గమాకాండం 14వ అధ్యాయం ఆఖరి వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యం ఇశ్రాయేలీయులు చూశారు. అంటే 30వ వచనంలో ఏమయ్యారు, చనిపోయారు. అక్కడ రాయబడిన మాట, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఇశ్రాయేలీయులు ఏం చూశారు? చచ్చిన ఐగుప్తీయులను చూశారు. అసలు వాళ్ళు వచ్చింది దేనికి? ఇశ్రాయేల్ని చంపడానికి వచ్చారు. అది అతిశయం. ఎంత అతిశయం అంటే వినాలి వాక్యం, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన అని ఒక మాట చెప్పాడు ఆయన. నెబుకద్నెజరు ఏమన్నాడు? నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎక్కడున్నాడు? చచ్చారే మీరు అన్నట్టుగా ఉంది అక్కడ వ్యవహారం. పిల్లరా, ఫరో
సచ్చారా మీరు అంటూ రంకెలేసుకుంటూ కేకలేసుకుంటూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు ఎవరు చావలేదు. కానీ ఆ రథం మీద వచ్చినటువంటి ఐగుప్తులు అయ్యారు, చనిపోయారు. ఎలా చెప్పనా, వారి చావుకు కారణం వారి అతిశయం. వారి చావుకు కారణం వారి అతిశయం. పిల్లారా చూడండి, అతిశయం ఎంత ప్రమాదకరమైందో. బైబిల్ గ్రంథంలో ఇంకొక రకమైన అతిశయం. అదేంటి? గుర్రాలను బట్టి అతిశయం అంట. పిల్లరా, రథాలను బట్టి అతిశయం, అలాగే గుర్రాలను బట్టి కూడా అతిశయం. పిల్లరా, గుర్రాలను బట్టి కూడా అతిశయం. బైబిల్ గ్రంథం రాజుల 2వ గ్రంథం 18:23. కావున దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 18:23, 325 పేజీ నెంబర్. కావున చిత్తగించి అషూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము, 2000 గుర్రముల మీద 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు. అంటే అషూరు రాజుకి ఏమున్నాయి? గుర్రాలు. ఎన్ని? చాలా ఉన్నాయి. పిల్లరా, 2000 అంటే అది సింపుల్. ఇది చాలా సింపుల్ అన్నమాట. పిల్లరా, అషూరు రాజు మహారాజు అంట. ఆయనే చెప్తాడు. అషూరు రాజు ఎవరు? మహారాజు. మహారాజుకి ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి. ఎన్ని గుర్రాలు ఉన్నాయి? చాలా గుర్రాలు ఉన్నాయి. కానీ పాపం వినాలి వాక్యం. పిల్లరా, అంటే మనం అంటాం అప్పుడప్పుడు పాపం అంటాం చూసా. పాపం యోధారాజుకి గుర్రాలు పెద్దగా లేవు. పిల్లరా, పాపం చెప్పండి. యోధారాజుకి గుర్రాలు లేవు. పాపం. పిల్లరా, ఎన్ని లేవు పాపం? ఎన్ని లేవు పాపం అంటే 2000 కూడా లేవు పాపం. 2000 కూడా లేవు పాపం. వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? అబ్బో చాలా ఉన్నాయి. పిల్లరా, చాలా గుర్రాలు ఉన్నాయి. 2000 గుర్రాలు ఉన్నాయి అని చెప్పి పందింకాయ. ఇంతకీ రబ్షాకే పిల్లరా, అషూరు రాజు అసిస్టెంట్కి అషూరు రాజుకి ఇద్దరికి ఏం అతిశయం అంటే తమ గుర్రాలను బట్టి అతిశయం. పిల్లరా, తమ గుర్రాలను బట్టి అతిశయం, విపరీతమైనటువంటి అతిశయం. పిల్లరా, మాకు కూడా చిన్నప్పుడు మా కోరికాల్లో మాకు ఒక్కరికే సైకిల్ ఉండేది. ఎవరికి ఉండేది కదా సైకిల్? ఏం అతిశయం, విపరీతమైన అతిశయం. ఎవరికి? మాకే విపరీతమైన అతిశయం. అక్కడ ఎవరు సైకిల్ ఉండేది కాదు. పిల్లరా, మాకు ఒక్కరికే సైకిల్ ఉండేది అన్నమాట. మా నాన్న ఆ సైకిల్ దొక్కుతూ ఉంటే నేను ఆ సైకిల్ నేర్చుకుంటూ ఉంటే, నేను సైకిల్ నేర్చుకోవడానికి నాకు 20 మంది సపోర్ట్ చేయాలి. దేనికి? నాకు నేర్పడానికి. పిల్లరా, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి సైకిల్ ఉండేది కాదు. వాళ్ళందరూ పట్టుకుంటే వాళ్ళ మీద సైకిల్ పడేసి తొక్కుతూ ఉండేవాడు నేను. పిల్లరా, మాకొక్కడికే సైకిల్ ఉందని విపరీతమైనటువంటి అతిశయం. పిల్లరా, ఆలోచన చేయండి. ఇంతకీ అషూరు రాజుకి రబ్షాకి వాళ్ళందరికీ గుర్రాలు ఉన్నాయని విపరీతమైన అతిశయం. ఆ అతిశయానికి వచ్చిన మాటలు నోటికి అదుపు లేని మాటలు. కొంతమందికి అతిగా ఉన్నాయి అనుకో, ఇక వాళ్ళ మాటలు మనం ఏం చేయలేం, వినలేం. పిల్లరా, అతిగా ఉంటే ఆ మాటలు అలాగుంటాయి అన్నమాట. తోటలాగా ఉంటాయి మాటలు. చాలా నీచమైన మాటలు మాట్లాడాడు. మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. దేన్ని బట్టి? గుర్రాలను బట్టి. గుర్రాలను బట్టి నోటుకొచ్చిన మాటలు, మనం చెప్పకూడని మాటలు అతడు మాట్లాడుతూ వచ్చాడు. పిల్ల పాపం, మరలా చెబుతున్నాను, పాపం ఎవరు? గుర్రాలు లేని పాపం ఏం చేశాడు? పాపం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. పిల్లరా, అయ్యా మాకేను గుర్రాలు లేవు, మాకు గుర్రాలు లేవయ్యా అని చెప్పి మందిరంలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పిల్లారా, ఏం చేస్తాయి గుర్రాలు? ఏమంటే గుర్రాలు ఏం చేస్తాయి? 147వ కీర్తన 10వ వచనం. 147వ కీర్తన 10వ వచనం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. ఆయన ఏం చేయడు? సంతోషించడంట. పిల్లారా, గుర్రాల బలం ఉన్నది ఏం చేయడు? ఆయన సంతోషించడు. ఆయన సంతోషించడు. పిల్లారా,
అంటే గుర్రాలకి ఏముంటాయి? యుద్ధంలో ఉపయోగించేది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే గుర్రాల పిల్లరా. వాటి ద్వారా గొప్ప గొప్ప విజయాలు కూడా అవకాశాలు ఉంటాయి. కానీ గుర్రాలు ఎంత స్పీడ్గా పరిగెత్తినా, ఎంత సికిలించినా విజయము జయం అనేది ఎవరు వాలి? దేవుడి వల్ల తప్ప గుర్రం ద్వారా జయము, గుర్రం ద్వారా విజయం రాదు పిల్లరా. కాకపోతే అన్ని జంతువుల కన్నా అది కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు దాన్ని తయారు చేసింది కూడా యుద్ధానికే తయారు చేశాడు. గాడిదని ఏం తయారు చేశాడు? బరువులు మోయటానికి తయారు చేశాడు. గుర్రాన్ని దేని తయారు చేశాడు? పిల్లలు యుద్ధం చేయటానికి. ఎద్దును దేని తయారు చేశాడు? భూమిని దున్నటానికి. ఒక్కొక్క దానిని ఒక్కొక్క పని కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. గుర్రము అనగానే యుద్ధము, గాడిద అనగానే బరువు, ఎద్దు అనగానే పొలము. ఇది లెక్క. పొలమైన, బరువైన, యుద్ధమైన ఎవరుండాలి? దేవుడు ఉండాలి పిల్లరా. వీటి ద్వారా ఏమీ జరగవు. కాబట్టి గుర్రాలను బట్టి గుర్రాలను బట్టి అషూరు రాజు చాలా అతిశయించి అదుపు లేకోకుండా అతి నీచమైన భయంకరమైన మాటలు మాట్లాడి ఇశ్రాయేల్ ప్రజలకు లేదా యోధా ప్రజలకు, యోధా రాజైనటువంటి హిజ్కియాకి చాలా బాధని కలిగించాడు. ఏం పర్లేదు. దానికి పనిష్మెంటు దేవుడు ఎలాగిచ్చాడంటే 19:35 రాజుల 2వ గ్రంథం. ఆ రాత్రియే రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రియే. ఏ రాత్రి? ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి, అషూరు రాజు దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. 185,000 మందిని 85,000 మంది అయ్యారు, హతము చేసెను. పిల్లరా, గుర్రాలనా మనుషులనా? గుర్రాల మీద ఉన్న మనుషులు. గుర్రాలనా మనుషులనా పిల్లరా? మనుషుల్ని, గుర్రాలని కాదులే. ఆలోచన చేయండి. అంటే ఈ 185,000 మందిని ఆ గుర్రాల మీద తీసుకొచ్చేంత సామర్థ్యత కలిగిన వాడు ఎవరు? అషూరు రాజు. పిల్లరా, ఆ రాత్రి రేపు పొద్దున యుద్ధానికి వెళ్తానికి ఈ గుర్రాలన్నీ ఒక పక్కన పెట్టేసి వీళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. పొనుకున్నోడు పొనుకున్నట్టే హతమైపోయాడు. తెల్లారు పొద్దున లేచేసరికి అన్నీ మృత కళాబేరాలంట పిల్లలు. అందరూ ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. గమనించండి, యోధారాజుకు 2,000 గుర్రాలు లేవు, కానీ అషూరు రాజుకి 1,85,000కి పైనే ఉన్నాయి గుర్రాలు పిల్లలు. ఇంతకీ ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు? గుర్రాలు ఉన్న వ్యక్తి ఓడిపోయారు. గుర్రాలే ఉన్న గెలుపు, గుర్రాలే ఉన్న విజయాన్ని ఎత్తయా పిల్లరా? ఎప్పుడైతే 185,000 మంది చనిపోయిన సంగతి తెలుసుకున్నాడో ఇంకొక మాట మాట్లాడుకోకుండా చప్పుడు లేకుండా పారిపోయాడు పిల్లరా. తాను కూడా ఎక్కువ కాలమే బతకల్లా. ఎల్లిని కూసేపటికి అతడు కూడా ఏమయ్యాడు? అతడు కూడా చనిపోయాడు. మరలా అడుగుతున్నాను, ఎందుకు 1,85,000 మంది చనిపోయారంటే ఆ మాట చెప్పండి. అతిశయం పిల్లరా, అతిశయం ఎంత ప్రమాదకరమైందో చూడండి. అతిశయం ఎంత ప్రాణానికి నష్టం కలిగిస్తుందో చూద్దాం. మరలా చెప్తున్నాను, ప్రస్తుతము అలాంటి పరిస్థితుల్లో మనము రాకోకుండా జాగ్రత్త పడాలి పిల్లరా. అలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉండయేమో మనం కొంచెం జాగ్రత్త పడాలి. లేకపోతే మనకి ఇలాంటి పరిస్థితి రాక తప్పదు. బైబిల్ గ్రంథం అతిశయం వద్దు. ఎంత చెప్పినా అతిశయమే. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం 3వ అతిశయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం 3వ అతిశయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, చూసారా, జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 3. అక్కడ ఎన్ని వచ్చినాయి? 2. వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. మరి వీళ్ళేమవుతారు? వీళ్ళేమవుతారు తెలియలేదు కదా, చూడాలి. మరి ఇక్కడ రాయబడిన 3వ మాట ఏంటి?
ఐశ్వర్యం. జ్ఞానం. ఐశ్వర్యం కాదు, జ్ఞానం. ఐశ్వర్యం మూడోది పిల్లలు. జ్ఞానం. జ్ఞానం తర్వాత సూర్యుడు. సూర్యుడు అంటే యుద్ధ సూర్యుడు అన్నమాట. దాని తర్వాత ఐశ్వర్యం పిల్లరా. కొంతమంది జ్ఞానాన్ని బట్టి కూడా ఏం చేస్తారు పిల్లరా, అతిశయిస్తారనమాట. జ్ఞానం అంటే మనందరూ తెలుసు, తెలివితేటలు పిల్లరా. కొన్ని వాళ్ళు స్వయంగా సొంతగా కనిపెట్టే కొన్ని ఉంటాయి అన్నమాట పిల్లరా. వాటన్నిటిని కూడా తెలివితేటలను బట్టి, జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి కొత్తవి కనిపెడుతూ ఉంటే మనిషికి ఏమొస్తుంది? రాదా పిల్లరా? ఖచ్చితంగా వచ్చింది. మీరు కావాలంటే ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో అంతగా జ్ఞానం కలిగిన వాడు ఎవరంటే మీరు టపామని చెప్పేస్తారు. ఎవరు? సొలొమోను పిల్లారా. ఎంత జ్ఞానం కలిగినోడంటే 10:24 మొదటి రాజుల గ్రంథం. అతని హృదయమందు 10:24 మొదటి రాజుల గ్రంథం. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై. దేవుడు ఉంచాడంటండి. ఏముంచాడు? జ్ఞానవాక్కులను. జ్ఞానం. అతడంటే ఎవరు? సొలొమోను. అతడే జ్ఞాని అయిన సొలొమోను. బైబిల్ అంతటిలో మహా గొప్ప జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. ఎంత జ్ఞానం కలిగిన వాడయ్యా అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది 4:29 నుంచి 34 దాకా. రాజుల మొదటి గ్రంథం 4:29 దేవుడా తన సొంతమా? దేవుడా తన సొంతమా? మీరు చెప్పాలి. దేవుడా తన సొంతమా? రథాలు దేవుడే. మరలా చెప్తున్నాను, దేవుడా తన సొంతమా? 2000 గుర్రాలు లేకపోతే 1,85,000 గుర్రాలు. ఎట్లా వచ్చేటప్పుడు ఈ భూమి మీదకి ఎట్ట వచ్చాం? చెప్పండి. ఈ భూమి మీదకి ఎట్ట వచ్చాం? ఏ రథం మీద వచ్చాం? ఏ గుర్రం మీద వచ్చాం? వచ్చిన తర్వాత రథం ఎక్కాం, వచ్చిన తర్వాత గుర్రం ఎక్కాం. కానీ వచ్చింది మాత్రం ఏమీ లేకోకుండా వచ్చాం. వచ్చినప్పుడు గుర్రాలు లేవు, వచ్చినప్పుడు రథాలు లేవు. వచ్చినప్పుడు ఎలా వచ్చామంటే ఏమీ లేకుండా వచ్చాం పిల్లారా. ఇది మాత్రం గుర్తుంచుకోండి. వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చాం. మరి వచ్చినవన్నీ ఆయన ద్వారా దేవుడు ఇచ్చాడు. వచ్చినవన్నీ దేవుడే పిల్లారా. దేవుడనే మాట గుర్తున్నవాడికి అతిశయం ఉండదు. దేవుడనే మాట గుర్తున్నవాడికి ఎవరికి అతిశయం ఉండదు పిల్లారా. ఎప్పుడైతే మనకి అతిశయం వచ్చిందంటే ఇది దేవుడిచ్చింది అనేది మనం మర్చిపోతామో అప్పుడు మనకేమొచ్చింది? అతిశయం వచ్చింది పిల్లారా. దేవుడు జ్ఞానం బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు పిల్లలు చాలండి. ఇంక ఈ లెక్కలో పోతే భూమి అంతటిలో అతడు ఒక్కడే జ్ఞానం కలిగిన వాడు. వస్తున్నారు జనాలు, తండోపతండులుగా వస్తున్నారు. ఎక్కడికి? సొలొమోను దగ్గరికి. ఆయన జ్ఞానపు వచనాలు, జ్ఞానపు మాటలు వినటానికి దాదాపుగా చాలా దూరం నుంచి వస్తున్నారు పిల్లారా. ఇదంతా చూసిన తర్వాత సొలొమోనుకి ఏం కలిగిందయ్యా అంటే రాజుల మొదటి గ్రంథం 11:6 ఈ ప్రకారము రాజుల మొదటి గ్రంథం 11:6 ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి. అంటే ఈ జ్ఞానం ఇచ్చింది చెడిపోవటానికా? అని అడుగుతున్నాను పిల్లారా. అంటే ఇప్పుడు జ్ఞానం ఇచ్చి దేవుడు ఏం చేశాడు? తప్పు చేశాడు. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఏం చేశాడు?
తప్పు చేశాడు. పిల్లరా, ఇలా చెప్పనా, ఆయనకంటే ముందుగానే ఆయనకంటే వెనకగానే అంతా మీరు అంటారు జ్ఞానం అంటారు, నేను చెప్పేది అంతకన్నా పాపాత్ముడు ఇంకెక్కడ ఎవడు లేడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అంతకన్నా వ్యభిచారి ఇంకా ఎవరూ లేరు. నేను చెప్పట్లేదు పిల్లారా, ఇది బైబిల్ చెప్తున్న మాట. అంటే దేవుడు నీకు అంత జ్ఞానం హృదయంలో పెడితే ఆ హృదయం ఇప్పుడు ఏమైంది? 6వ వచనం లెక్కల ప్రకారం, 6వ వచనం లెక్కల ప్రకారం ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. హృదయం ఏమైంది? చెడిపోయింది. అంతకుముందు హృదయం ఏమైంది? ఆ హృదయంలో ఒకటే ఉండేది. ఏముండేది? అంతకుముందు ఆ హృదయంలో దేవుని జ్ఞానమే ఉండేది. అంతకుముందు ఆ హృదయంలో దేవుడే ఉండేవాడు. అంతకుముందు దేవుడే సింహాసనం వేసుకొని ఇక్కడ ఉన్నాడు పిల్లరా, ఇక్కడ ఉన్నాడు పిల్లలు. ఆలోచన చేయండి. అందుకనే ప్రారంభంలోనే అతి కష్టతరమైనటువంటి తీర్పును కూడా సునాయాసంగా ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, రాజు దైవ జ్ఞానం కలిగిన వాడని భయం పుట్టించాడు పిల్లరా. కాలక్రమేణా భయం పోయి నిర్లక్ష్యం అయిపోయింది. ఎవరంటే బైబిల్లో ఉన్నమాట చెప్తున్నాను. తన నమ్మిన బంటు కూడా చివరికి తనకేమయ్యాడు? ఎదురు తిరిగాడంట. యరొబాము అంటే ఎవరు అనుకుంటున్నారు? రాజు కాకముందు సొలొమోనికి అసిస్టెంట్, దాసుడు పిల్లరా. సొలొమోనికి దాసుడు అన్నమాట. చాలా మంచి వాడు అనమాట. అతనికి పనిని బట్టి ఒక మంచి ప్రత్యేకమైన పని అప్పగించాడు సొలొమోను పిల్లరా. దాసుడు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు ఏమయ్యాడు పిల్లరా? దిగిపోయాడు అనమాట పిల్లరా. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే విపరీతమైన జ్ఞానం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ జ్ఞానాన్ని దేని ఉపయోగించాడంటే పాపానికి అతడు ఉపయోగించాడు. దానికి కారణం ఏంటంటే మనిషికి ఏమొచ్చేసింది పిల్లరా? అతిశయం వచ్చేసింది. ఇది చాలా ప్రమాదకరమైంది. తెలియకోకుండానే ఏర్పడింది పిల్ల. సైలెంట్గా వచ్చిందండి హార్ట్ ప్రాబ్లం పిల్లరా. నిద్రపోతూనే అవుతారు, వెళ్ళిపోతూ ఉంటారు. మాట్లాడుతూనే అవుతారు, పడిపోతూ ఉంటారు. ఇది కూడా, ఈ పాపము కూడా చాలా సైలెంట్గా వచ్చింది, తెలియకోకుండానే వచ్చేసింది. అంతే, ఒకేసారి పడేసింది పిల్లలు. రథాలు గల్లవాళ్ళు ఏమయ్యారు? గుర్రాలు గల్లవాళ్ళు ఏమయ్యారు? జ్ఞానం గల్లవాడు ఏమయ్యాడు? సూర్యుడు చెప్పండి, ఎవరా సూర్యుడు? 17:4 వందనాలు. సమూయేలు మొదటి గ్రంథం. సూర్యుడు 17:4 గాతువాడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీన్ల దండులో నుండి. పిల్లలు గమనించండి, గాతువాడైన గొల్యాత్ ఏంటానికి పెట్టిన పేరు, బిరుదు? శూరుడు పిల్లారా. ఏ శూరుడు? యుద్ధ శూరుడు పిల్లలు గమనించండి, యుద్ధ శూరుడు. మంచిదే, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, వినాలి. ఒక మంచి బిరుదు కూడా ఇచ్చాడు. మొత్తానికి ఎంత వయసు ఉందో మనకైతే తెలియదు, కానీ బాల్యము నుండి ఈ రకంగా యుద్ధాన్ని అభ్యాసం చేశాడు కాబట్టి నేను అనుకుంటున్నాను తక్కువ కాలంలోనే ఒక పేరు సంపాదించాడు. ఏ పేరు? శూరుడు. తక్కువ కాలంలో చాలామంది విపరీతంగా ఎక్కువ కాలం ఉద్యోగాలు చేస్తారు, కానీ ప్రమోషన్లు ఎక్కువ మందికి రావు. ఎందుకంటే ఉద్యోగం చేస్తూ ఉంటారు అంతే, కానీ ప్రమోషన్లు వచ్చేటట్టుగా ఉద్యోగాలు చేయరు పిల్లరా. చాలామంది చేస్తూ ఉంటారు అంతే, ప్రమోషన్లు వచ్చేటట్టుగా ఉద్యోగాలు చేయరు, చేస్తూనే ఉంటారు. అలాగే ఇతడు తక్కువ కాలంలో ఒక మంచి బిరుదును సంపాదించాడు, యుద్ధశూరుడైనటువంటి గొల్యాత్ పిల్లరా. కానీ ఎక్కువ కాలం దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఎలా కాపాడుకోలేకపోయాడంటే 17:10 ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని ఒకని
నేననగా ఎవరు? శూరుడైన. ఏమండి? యుద్ధ శూరుడనైనటువంటి గొల్లియాతు అనబడిన ఫిలిస్తీయుడనైన నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు అంటే ఎవరిని? సౌలుని, లేకపోతే ఎవరిని? అబ్నేరుని. ఇశ్రాయేల్ సైన్యం అంటే వాళ్ళే కాదు, మనందరం ఎలాగే అనుకుంటాం. కానీ యెషయా 37:23, యెషయా 37:23, నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవునినే కదా. సైన్యం అంటే సైన్యానికి సైన్యాధిపతి ఎవరు? అబ్నేర్. చెప్పాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇశ్రాయేలీల సైన్యాధిపతులు ఎంతమంది? యోవాబు లాంటి వాళ్ళు, అబ్నేరు లాంటి వాళ్ళు, ఇంకా బెనయ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా అసలు సైన్యాధిపతి ఎవరు? దేవుడే. ఇశ్రాయేల్ పక్షాన సైన్యాధిపతి ఎవరంటే దేవుడే. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఈ యుద్ధశూరుడు తిరస్కరించింది, నోటుకొచ్చినట్టుగా మాట్లాడింది ఎవరిని? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునినే కదా. ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవునికి జోలిపోయి బాలుడైన దావీదు చేత తలకాయని నరికించి వేసుకున్నాడు. వాస్తవంగా అతడు అలాంటి పరిస్థితికి రావడానికి వీలు లేదు. తనకున్నటువంటి యుద్ధ శూరత్వాన్ని బట్టి పిల్లలు ఇంకొక యుద్ధ సూర్యుడి చేతిలో చనిపోతే అది వేరే విషయం. కానీ అసలు యుద్ధం అంటే తెలియనోడి చేతిలో చచ్చిపోయాడు. దానికి కారణం ఏంటంటే ఎవరు జోలిపోయాడు? ఎవరిని కదిలించాడు? ఎవరిని తిట్టాడు? అంతే పిల్లలు. ఒక్కొక్కసారి గర్వం ఎలాగుంటుందంటే మీకు చెప్పనా? చెప్పుకోపో, ఎవడు చెప్పుకుంటో చెప్పుకోపో. చెప్పండి, చెప్పుకోపో, ఎవడు చెప్పుకుంటూ చెప్పుకోపో. ఆ దేవుడు దిగొచ్చిన అబ్బో ఈ పోటుగాడికి దేవుడు దిగి రావాలి. ఏమంటే ఈ గొప్పడికి దేవుడు దిగి రావాలి. అంత గొప్ప అలెగ్జాండర్ గారికే ఏమొచ్చింది? జ్వరం వచ్చిందా పిల్లరా? అంత గొప్ప అలెగ్జాండర్ గారికే ఎవరు వచ్చారు పిల్లరా? ఒక దోమ పిల్లరా. ఆలోచన చేయి. ఆ దోమ తర్వాత జ్వరం తర్వాత మరణం. దేవుడు దిగి రావాలంట. అవునులే, మరి ఏడ మరి గొప్పవాళ్ళం కదా మనం పిల్లరా. ఎవడు చెప్పుకుంటో చెప్పుకోపో, నాకు ఎవడికి చెప్పుకున్నా భయం లేదు. మరి అంత తోలని మాటలు మాట్లాడితే ఎట్టగా? మనుషులను మాట్లాడినట్టుగా దేవుణ్ణి మాట్లాడితే ఎట్టగా పిల్లరా? అనిపెత్తి అతిశయాలు అలా కనిపెత్తాయి పిల్లలు. మనం కలిగే వాటిని బట్టి ఆ నోరు ఆ రకంగా మాట్లాడతాం పిల్లలు. ఒక దోమలాగా ప్రాణం తీసినట్టుగా గొల్లియాతు దావీదు చేతులు ఏమయ్యాడు? ప్రాణం కోల్పోయాడు పిల్లలు. వాస్తవంగా వీళ్ళందరూ ఇంకా కొంతకాలం ఉండాల్సిన వాళ్ళు, ఇంకా కొంత దేవుని నుంచి పొందుకోవాల్సిన వాళ్ళు, ఇంకా దేవుని నుంచి రికార్డులు వాళ్ళకి అధికంగా రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇచ్చిన వాటితో ఇచ్చిన దేవుని ఏం చేయలేదు వాళ్ళు? స్తుతించక, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయారు. వాటిని కోల్పోవటం కాదు, అసలు భవిష్యత్తునే కోల్పోయారు పిల్లలు. ఈ మాటలు వింటుంటే నిజంగా మనం ఎంత భయంతో ఉండాలో. ఎన్నైనాయి? 4 ఇంకెన్ని ఉన్నాయి పిల్లరా? నేను చెప్పాను ఒకటి ఉందని. నేను చెప్పాను ఒకటి ఉందని. మీరే లెక్కేసుకున్నారు అంటే ఒకటి చెప్తే వెళ్ళిపోదామనే. ఏమంటే ఇంకా ఎన్ని ఉన్నాయి పిల్లరా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఇంకొక అతిశయం. దేనిలో? ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయం. ఐశ్వర్యం పిల్లలు, ఐశ్వర్యం అంటే అది పేరు కాదు. ఐశ్వర్యం అంటే డబ్బు, ధనము పిల్లరా, ఆస్తి. ఒకప్పుడు 3 పూటలు కూడా తినడానికి అవకాశం లేను. ఒకప్పుడు పిల్లలు గమనించండి,
దాన్ని పలహారంలాగా పంచుకొని తిన్నవాళ్ళం. ఒకప్పుడు దానికోసం కూడా కొట్టుకున్నటువంటి వాళ్ళం. ఈరోజు స్థితిగతులను దేవుడు చాలా మార్చేశాడు, చాలా పరిస్థితులను మార్చేశాడు. పిల్లరా, మరి పరిస్థితులు మార్చినప్పుడు మనం ఏం చేయాలి? అతిశయం అనేది మనకి ఉండకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం కర్మెలులోని 25వ అధ్యాయం 2వ వచనం. కర్మెలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అంటే ఐశ్వర్యంతో గలవాడు ఒక కాపురం ఉన్నాడు. అతడు బహుభాగ్యవంతుడు. బహుభాగ్యవంతుడు అంటే తనకున్న ధనం చాలా లెక్కలేనంత ధనం. భాగ్యవంతుడు. పిల్లరా, తనకున్నటువంటి డబ్బు, తనకున్నటువంటి ఆస్తి లెక్కలేనంత ఉంది. పిల్లరా, మంచిదే. ఇంత ఆస్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తే ఆ ఆస్తిలో ఎంత నువ్వు ఇతరులకు ఉపయోగిస్తున్నావు? దావీదు లాంటోడు ఇంటికి వచ్చి బతిలాడుకున్నాడు వాళ్ళ మనుషులను పంపించి. పిల్లరా, తను మాట్లాడిన మాట ఎలాగుందంటే, నాబాలు 11వ వచనం. నేను సంపాదించుకున్న అన్నపానములను, ఈ ఐశ్వర్యవంతుడు మాట్లాడుతున్నాడు, నేను సంపాదించుకున్న అన్నపానములను నేను సంపాదించుకున్న. పిల్లరా, నువ్వు సంపాదించలేవు, నేను సంపాదించలేను. నువ్వు నేను సంపాదించాలంటే తల మొదలుకొని అరికాల వరకు అవయవాలన్నీ దేవుడిచ్చింది కంట్రోల్లో ఉండాలి. చక్కగా వాటి పని అవి చేయాలి. ఒకవేళ ఈ అవయవాల్లో ఏదైనా సరిగా పనిచేయకపోయినా మనం ఏం చేయలేం, మనం సంపాదించలేం. మన వల్ల కాదు. మనం సంపాదించగలగాలి అంటే కళ్ళు మొదలుకొని పాదాల వరకు కూడా అవయవాలన్నీ సక్రంగా ఉండాలి. ఇవన్నీ సక్రంగా ఉండాలంటే ఎవరి ఆధీనంలో ఉంది? పిల్లరా, సృష్టి అంతా ఆయన ఆధీనంలోనే ఉంది. మన అవయవాలన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. పిల్లరా, అయితే దేవుడు ఎంత మంచివాడనంటే, మనం సంపాదించుకోవటానికి, మనం ఆస్తిని సంపాదించుకొని ఆస్తిని కూడబెట్టుకోవటానికి, ఆస్తిని ఇంకా రెట్టింపు చేసుకోవటానికి ఈ అవయవాలను ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. ఈ అవయవాలని కాపాడుతూ ఉన్నాడు. పిల్లరా, చిన్న గాలికి, ఒక చిన్న నేల మీద ఉన్నటువంటి మట్టి ధూళి కంట్లో పడితేనే మన పని ఎంతలా ఉంటుందంటే 10 నిమిషాలకు కన్ను అవుతుంది. 10 నిమిషాలకి ఎర్రగా అయిపోయింది. అదే 2 కళ్ళల్లో పడితే ఏమైపోతాయి? 2 కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎంత ప్రయాణం చేస్తావు, ఎంత పని చేస్తావు 2 కళ్ళు పోతే? అలాంటి పరిస్థితి లేకోకుండా దేవుడు కళ్ళు కాపాడుతున్నాడు. ఏమంటే దేవుడు అవయవాలన్నీ కాపాడుతున్నాడు. నేను సంపాదించుకున్నానని నువ్వు అనకూడదు, నేను అనకూడదు, మనం అనకూడదు. మనం సంపాదించుకోలేము. పిల్లరా, మనం సంపాదించుకునేలాగా దేవుడే సహాయం చేస్తున్నాడు. మనం సంపాదించుకునే దానిలో నుంచి మరి ఇతరులకు కూడా ఏం చేస్తూ ఉండాలి? కొంచెం. పిల్లరా, అంతా కాకపోయినా ఎంతో కొంత, ఎక్కడో ఒకసారి ఇలాంటి పరిస్థితి వస్తే, ఒకవేళ ఇలాంటి పరిస్థితి నీకు వస్తే, ఇలాంటి పరిస్థితి ఎవరన్నా నీకు అలాగిస్తే, పిల్లలు గమనించండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం గుర్తుకొస్తుంది ఆ మాట నాకు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రిక ఎలాగనగా 2వ అధ్యాయం 14-15. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతని రక్షించగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెలుడి చలి కాచుకునుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల
ఏమి ప్రయోజనము? ఏంటి ప్రయోజనం ఏంటి చెప్పు? చలి పుడుతుందని నీ కాడికి వచ్చాడు, ఇంకెందుకు వచ్చాడు? భోజనం కావాలి. ఆకలి అవుతుందని నీ కాడికి వచ్చాడు, నువ్వేం చెప్తున్నావు? సమాధానంగా వెళ్ళి చలి మంటేసుకో, చలి కాసుకోమని చెబుతున్నావు, లేకపోతే ఏదో చెప్పి పంపుతున్నావు. కానీ వచ్చిన మనిషికి ఏం చేయలేకపోయావు? తృప్తి పరచలేకపోయావు పిల్లారా. అదేమనంటే నేను సంపాదించుకుంది నేను ఎందుకు ఇస్తాను అనే మాట మనం చెప్తున్నాం. సరే, నువ్వు సంపాదించుకుందేగా, వినండి, నువ్వు సంపాదించుకుందే కదా. నువ్వు సంపాదించుకుంది నిన్ను ఏం చేసిందో చూడు. ఇప్పుడు 25:38 బైబిల్ గ్రంథం. 10 దినములైన తర్వాత. ఇది సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 25:38. 10 దినములైన తర్వాత. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయిను. ఇంతకీ సంపాదించుకున్న దాంతో ఇప్పుడు ఇతడు బతుకుతాడా? బతికించండి చూద్దాం. అతడు ఎంతైతే సంపాదించాడో ఆ సంపాదించిన కట్లన్నీ అతని మీద పేర్చండి. సంపాదించిన ఆస్తి అంతా అతని మీద గుమ్మరించండి. సంపాదించిన కట్ల నోట్లు పెట్టి గమనించండి, లేపండి చూద్దాం. ఆయన కలిగిస్తే ఆ రూపాయి మన జేబులోకి వచ్చింది, ఆయన కలిగిస్తే ఆ రూపాయి మన బీరువాలోకి వచ్చింది, ఆయన కలిగిస్తే 2 నేను చెప్పా, 3 మీరు చెప్పండి. మరలా ఆయన కలిగిస్తే రూపాయి జేబులోకి వచ్చింది, ఆయన కలిగిస్తే బీరువాలోకి వచ్చింది, ఆయన కలిగిస్తే బ్యాంక్ ఖాతాలో పిల్లలు అర్థమవుతుందండి. బ్యాంక్ ఖాతాలో అయ్యాక ఇప్పుడు అంతా కూడా చేతులకు డబ్బులు ఇట్లా ఎవరు అంతా ఏంటంట ఫోన్ పే, గూగుల్ పే. ఇలా గమనించండి, ఎలాగా ఇదంతా డబ్బు ఏడుంది? బ్యాంకులో ఉంది. ఎవరు చేశారు ఇదంతా? దేవుడే చేశాడు. గమనించండి, నీదంతా ఇవ్వమని చెప్పట్లేదులే, కానీ ఆ రోజుకి ఎవరైనా పరిస్థితిని బట్టి వస్తే ఇప్పుడు చూడు, అదే అధ్యాయంలో తాను మాట్లాడాడు, అదే అధ్యాయంలో తాను చనిపోయాడు. నేను ఇందాకే చెప్పాను, వస్తా ఏమి తీసుకొని రాలా, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోం పిల్లారా. మరి ఎవరు ఇచ్చారు? మరి ఏం చేయకూడదు? ఇక నేను ముగిస్తున్నాను. బైబిల్ గ్రంథములో పిల్లారా, అతిశయించుట మంచిది కాదు. అతిశయించిన వాళ్ళందరూ ఏమవుతారయ్యా అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. 20వ కీర్తన పిల్లరా 8వ వచనం. యెహోవా కీర్తన 20వ అధ్యాయం 8వ వచనం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. అంటే పడిపోయారు. ఎవరు? అతిశయించిన అందరూ ఏమయ్యారు? కృంగి నేల మీద పడిపోయారు. పిల్లరా, నేల మీదే పడ్డారో, పాతాళంలో పడ్డారో, మొత్తానికి ఎక్కడో సాట పడిపోయారు. ఇక పడ్డ వాళ్ళు ఏం చేయలేరు? తిరిగి లేవలేరు. అతిశయం ఏం చేసిద్దంటే ఇక నువ్వు లెగిసే పని లేదు, నువ్వు లెగిసే పనే లేదు. పిల్లలు, రథాలు, గుర్రాలు, జ్ఞానం, బలం, ధనం ఏం చేసింది? పడేసింది. మనం అనుకుంటున్నాం అయ్యేదో నిలబడితే అనుకుంటున్నాం, అయ్యేదో కాపాడితే అనుకుంటాం, అయ్యేదో మనల్ని ఏదో ఉద్ధరితే అనుకుంటాం. మన కళ్ళ ముందే ప్రభు మనకి ఎంత చక్కగా పాఠం నేర్పాడంటే ఆ రథాలు, ఆ గుర్రాలు, ఆ జ్ఞానం, ఆ బలం, ఆ ఐశ్వర్యం ఏం చేయలేకపోయినాయి? ఈ పడిపోతున్న వ్యక్తుల్ని లేపలేకపోయినాయి. పిల్లరా, పడిపోతున్న వ్యక్తిని లేపలేకపోయినాయి. దీని అంతటి కారణం ఏంటంటే అతిశయం. ఇక నేను చెప్పాలనుకున్న ఆఖరి మాట ఏంటంటే మరి మనం ఏం చెయ్యాలి అని అంటే ఇప్పుడు 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు చదువమ్మా. రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అంతే. మనం ఎక్కడ అతిశయించాలి? మరలాడుతున్నా, మనం ఎక్కడ అతిశయించాలి? జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా,
స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆయన పరమ కుమ్మరి, మనమేను మట్టి. ఆయన ఎవరు? పరమ కుమ్మరి, మనమేను మట్టి. మట్టికి ఏమి ఉండకూడదు? అతిశయం ఉండకూడదు. మట్టికి అతిశయం ఉండకూడదు. పిల్లరా, మనము మట్టి ఒకవేళ అతిశయించాలి అనుకుంటే ఎవరిని బట్టి అంట? మనల్ని తయారు చేసిన పరమ కుమ్మరిని బట్టి ఏం చేయాలి? మనము మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయించాలి. అంతేగాని ఆ దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, ఆ దేవుడు మనకిచ్చిన కండబలం అండబలాన్ని బట్టి, ఆ దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, గుర్రాలను బట్టి, రథాలను బట్టి ఏం చేయకూడదు? అతిశయించకూడదు పిల్లరా, అతిశయించకూడదు. మనం ఎలా అతిశయించాలంటే మన దేవుడిని యెహోవాను బట్టి. ఇర్మియా గ్రంథం మరలా 9:23-24 చదువుతాం. 9:24 ఇర్మియా 9:24. అతిశయించువారు దేనిని బట్టి అతిశయించాలంటే, విన్నారంటే, భూమి మీద కృప చూపించు. మరలా దేన్ని బట్టి సహించాలి? భూమి మీద కృప చూపించు అంటే దేవుని కృప ఎవరికి? భూమికా? ఏం మాట్లాడతా? మనుషులంటే మరేంటి మరి? దేశం అంటేనా?
బాగా చెప్పారు మొత్తానికి. దేశం అంటే మట్టి కాదు, మరేంటి? మనుషులు. ఇప్పుడు దేవుడు కృప చూపించేది మనుషులుగా మట్టిగా? భూమి మీద కృప చూపించింది దీనికా మనకండి? మనకి. పిల్లలు అక్కడ రాయబడిన మాట ఏంటంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనేనని గ్రహించి పిల్లల పరిశీలనగా తెలుసుకో. పరిశీలనగా తెలుసుకో. ఇప్పుడు నీకు కలిగించే వాటన్నిటిని బట్టి నువ్వేం చేయలేకపోతున్నావు అంటే దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, దేవుని సంగతులు పరిశీలనగా తెలుసుకోలేకపోతున్నావు, ఇంకొకరికి తెలియపరచలేకపోతున్నావు. అసలు నీకు అన్నీ సమకూర్చింది ఆయన్ని గురించి బాగా అవగాహన తెలుసుకొని ఇంకా ఆయన్ని గురించి అనేక మందికి ఏం చేయాలి? తెలియపరచాలి. కానీ ఈనాడు ఏం జరుగుతుందంటే ఆయన ఇచ్చే వాటితో మనకి అతిశయం ఎక్కువైపోతుంది, అసలు పోతుంది. ఏంటది? అసలు పోతుంది. ఏం పోతుంది? దేవుడేంటో మనకు అర్థం కావట్లా, దేవుని సన్నిధి మనకు అర్థం కావట్లా, దేవుని రాజ్యం కూడా మనకు అర్థం కావట్లా. మనకు అర్థం కాకపోతే ఇంకొకరికి ఎలా మారుతాం మనం? ఇంకొకరు ఎలా నడిపిస్తాం మనం? కదిలించండి ఎవరినైనా సరే, నాకు కుదరతలేదు, కుదరదు అంతే. కుదరనన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు దేవుడు. పరిశీలనగా తెలుసుకోవాలి ఆయన మనల్ని ఎలా చేశాడు, మనం ఎలా చేస్తే మనం ఎలా ఉన్నాం, పరిశీలనగా తెలుసుకోవాలి పిల్లలు. అందులో మనం అతిశయించాలి. ఏంటి ప్రభువా, ఇసిరి పారైకోకుండా ఏం చేసావు? సారిపై ఉంచావా? ఇసిరి పారైతే నేల మట్టం అయిపోయేవాళ్ళం. సారిపై ఉంచాడు కాబట్టే మనకంటూ ఒక విలువ ఉంది, మనకంటూ ఒక గుర్తింపు ఉంది, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత రావాలంటే ఆయనే. పిల్లలు గమనించండి, కృప చూపించాడు. మరి కృపను పొందాం, ఆ కృపను ఇతరులకు ఏం చేయలేకపోతాం? ప్రకటించలేకపోతున్నాం. అతిశయించాలి దేవుని బట్టి, దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి. ఆఖరి వచనం గలతీయులకు రాసిన పత్రిక 6:14. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయించుట, ఇది మరీ చాలా జాగ్రత్త పిల్లలు. ఇంకా నువ్వు అతిశయించాలంటే ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటది? యేసు క్రీస్తు సిలువ యందు మనం ఏం చేయాలి? అతిశయించాలంట పిల్లలు. దేవుణ్ణి బట్టి అతిశయించాలి, దేవుని కృపను బట్టి అతిశయించాలి. అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే సిలువ యందు మనం ఏం చేయాలి? అతిశయించాలి. ఎందుకంటే ఆ సిలువే మనల్ని ఈ రకంగా దేవుని సన్నిధికి ఏం చేసింది? నడిపించింది. ఆ సిలువే మనలో ఉన్న ద్వేషాన్ని ఏం చేసింది? సంహరించి మనల్ని ఏం చేసింది? సమాధానపరిచింది. ఆ సిలువే పాపం నుంచి మనకు విడుదల కలిగించింది. ఆ సిలువే ఇప్పుడు మన పరలోకానికి చేర్చిపోతుంది. ఇటు చూడండి పిల్లరా, ఎవరైనా ఏదైనా చేస్తే అతని పేరు మనం చెప్పుకుంటాం, అతనేనమ్మా ఆమెనమ్మా, అతనేనమ్మా ఆమెనమ్మా. మనలందరినీ పరలోకానికి చేర్చింది ఎవరు? సిలువ. యేసుక్రీస్తు సిలువ. పిల్లరా, ఆ సిలువ వలననే మనము ఈ పరిస్థితి అంతా కలిగి ఉన్నాం. అందుకని సిలువ యందు మనం ఏం చేయాలి? అతిశయించాలి. ఆ సిలువను ప్రతిరోజు మనం ఏం చేయాలి? మొయ్యాలి. పిల్లరా, నేను ఒకవేళ అతిశయించాల్సి వచ్చితే యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేనేం చేయను? అతిశయించాలంటే ఆయన పెద్ద లిస్ట్ ఉంది. ఆయనే అంటున్నాడు, నిజంగా నేను మీకులాగా అతిశయించాలంటే పెద్ద లిస్ట్ ఉంది అంటూ చెప్తాడు. పలానా గోత్రం అంట, ఏమంటే ఇంకా పలానా చదువు అంట, ఏమంటే పలానా చెప్తున్నాడు. అవన్నీ చెప్పుకున్నా సిలువ లేనిదే ఏమి ప్రయోజనం లేదు. సిలువ యందే నా అతిశయం. మరి మన అతిశయం ఐశ్వర్యం, మన అతిశయం చెప్పండి పిల్లరా బలం, మన అతిశయం జ్ఞానం, మన అతిశయం గుర్రాలు, మన అతిశయం రథాలు. ఒకవేళ అలాంటి ఆలోచన ఇప్పుడు దాకా ఉంటే అవన్నీ పక్కన పెట్టి అందరం కూడా ఏకీభవించి మోకరించి, ప్రభువాన్ని సిలువు తప్ప మాకు అతిశయించడానికి వేరేది లేని లేదు. అతిశయంత కలిగిన వాళ్ళు మేము కానే కాదు.
ఒకవేళ ఇప్పుడు లేకపోయిన అతిశయం భవిష్యత్తులో మనకు రాకోకుండా జాగ్రత్త పడదాం. అలాగుంటానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. కృపామయుడువైన మా దేవ, మరొకసారి నీ వందనాలు చెల్లిస్తున్నాం. అతిశయము అనేది ఎంత ప్రమాదకరమైందంటే అది పడగొట్టింది నాయన అందరినీ. కానీ సిలువ యందు అతిశయించే వాళ్ళు నిలబడ్డారు. నీ యందు అతిశయించిన వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. నువ్వు కాకోకుండా నువ్వు ఇచ్చిన వాటితో అతిశయించిన వాళ్ళందరూ పడిపోయారు, పాతాళంలో పడిపోయారు. మీ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలు ఎక్కడున్నా సరే, పరిశుద్ధులు అనబడిన వారు ఎవరైనా సరే, మా ప్రభువైన యేసు క్రీస్తు నందు తప్ప, మా కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన సిలువ యందు తప్ప మరి దేని యందును మేము అతిశయించకూడదని, అతిశయం అనే పాపం మా దగ్గరికి రాకోకుండా జాగ్రత్త పడటానికి మమ్మల్ని అందరినీ మీ వాక్యం ద్వారా హెచ్చరించి జాగ్రత్త పడటానికి మీరు ఇచ్చిన మా ప్రభు సందేశానికే స్తోత్రాలు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఇంకెవరన్నా ఉంటే క్షమాపణ కోరుకొని నాయన పశ్చాత్తాపంతో మార్పు చెందే హృదయాలు దయచేయమని, సంఘాన్ని ఇంకా నీ కృపలో దినదినాభివృద్ధి పరచమని, ఎంతోమంది ఆశ కలిగి మీ సందుకు వచ్చారు. నీ బిడ్డల ప్రతి అవసరాలు అక్కర్లు తీర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.